Hello friends, welcome to Whole Life ఛానల్. దిస్ ఈజ్ యువర్ శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. సో ప్రతి శనివారం మనం ఈ వెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వెల్త్లో లాస్ట్ వీక్ ఈ రిటైర్మెంట్కి మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఏ రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు అని తెలుసుకున్నాం కదా. అయితే అందులో ముఖ్యమైనది ఈ యూలిప్ పాలసీస్ గురించి ఇవాళ తెలుసుకుందాం. అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. సో ప్రతి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అలాగే మార్కెట్ లింక్డ్, నాన్ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్ అన్నమాట. సో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్స్ని స్టాక్ మార్కెట్లో కానీ, డెట్ మార్కెట్స్లో కానీ ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చే రిటర్న్స్ ఇచ్చే పాలసీస్ అన్నమాట. అయితే మేము ఇందాక మీకు అంతకుముందు వీడియోస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎన్పిఎస్, ఇట్లా ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్స్, యూలిప్స్, అలాగే మన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్, ఇవన్నీ మన ఈ రిటైర్మెంట్ కి మనం ప్లాన్ చేసుకునేటప్పుడు లైఫ్లో ఈ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తే దీనికి వచ్చే ఇవన్నీ అంటే ఈక్విటీ, డెట్, అలాగే రిటర్న్స్ ఎంత ఉన్నాయి ఇవి చూసుకుంటే, ఈ యూలిప్స్ అనేవి ఈ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. కావాలనుకుంటే దాంట్లో డెట్ పోర్షన్ కూడా కొంత ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దట్ మనకు ఒక 10 to 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దేర్ ఇస్ నో గ్యారంటీ హియర్. అలాగే లాక్ ఇన్ పీరియడ్ వీటికి మినిమం 5 years ఉంటుంది. అదే ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ ఉందనుకోండి, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది మ్యూచువల్ ఫండ్స్ ఆర్గనైజ్ చేసి ఉంటాయి. సో ఇట్ ఈస్ మోర్ దెన్ మేబీ 10 to 12% వస్తాయి. బట్ హియర్ ఆల్సో గ్యారంటీ లేదు. ఇక్కడ లాక్ ఇన్ 3 years ఉంటుంది. అలాగే పీపీఎఫ్ అంటే పోస్ట్ ఆఫీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఇది డెట్ ఇన్స్ట్రుమెంట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి 7 to 8% రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ ఇది రిటర్న్ ఈస్ గ్యారంటీడ్. అలాగే లాక్ ఇన్ అయితే 15 years ఉంటుంది. సో ఇట్లా ఈ వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ మీకు అంతకుముందు కూడా ఈ వీడియోస్లో చూపించాం. అయితే ఈ వారం ఈ ఇన్సూరెన్స్లో యూలిప్స్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇన్ని రకాల పాలసీలు ఉంటాయి. మేబీ టర్మ్ లైఫ్ పాలసీ, హోల్ లైఫ్, ఎండోమెంట్, మనీ బ్యాక్, ఇవన్నీ మన ఎల్ఐసి అందరు ఏజెంట్లు అన్ని ఇళ్లలో చెప్పే ఉంటారు మీకు. సో ఇవన్నీ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మార్కెట్ లింక్డ్ ఈ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ, చిల్డ్రన్స్ పాలసీస్, రిటైర్మెంట్ ప్లాన్స్, ఇట్లా కొత్త కొత్త పాలసీలు కూడా అన్ని కంపెనీస్ రిలీజ్ చేశాయి. అయితే స్పెసిఫిక్ టు యూలిప్ అనగానే మన ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అలాగే మన అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడ? ఈక్విటీ మార్కెట్స్లో, డెట్ మార్కెట్స్లో. అయితే దీనికి ఎలా వర్క్ చేస్తుందంటే యూలిప్ మనం తీసుకున్న ప్రీమియంని, సో లైఫ్ ఇన్సూరెన్స్కి మార్టాలిటీ ఛార్జెస్లో తీసుకుంటారు, అలాగే అదర్ అలొకేషన్, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఇటువంటివి, అలాగే మిగిలిన అమౌంట్ని యూనిట్స్ కింద అలర్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో లాగా నెట్ అసెట్ వాల్యూ అనేవి డిక్లేర్ చేస్తారు. సో దాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్కి వచ్చే రిటర్న్స్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఎందుకు యూలిప్స్ అంటే మనం తీసుకోవాల్సింది, ఇది లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. మనము తీసుకునే పాలసీలన్నీ ఒక 10 years, 15 yearsకి మన ఫ్యూచర్ రిటైర్మెంట్ కావాలండి, చిల్డ్రన్ ప్లాన్స్ అవనివ్వండి, ఏదైనా పర్పస్ తీసుకుంటున్నప్పుడు అవన్నీ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మన ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు లాంగ్ టర్మ్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీంట్లో స్పెసిఫిక్గా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సెక్షన్ 80C ఉంటుంది, అలాగే 80D ఉంటుంది. సో సో ఇట్ గివ్స్ మోర్ రిటర్న్స్ టు అవర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అయితే మేజర్గా అడ్వాంటేజ్ ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ యూలిప్స్ వల్ల మన ఫ్లెక్సిబిలిటీ టు ఇన్వెస్ట్మెంట్, మరి మంత్లీ ఆప్షన్ అవనండి, ఈక్విటీ ఓవరాల్గా యాన్యువల్ ఆప్షన్ అవనండి, మేబీ టర్మ్స్ 5 years, 10 years, సో డిపెండింగ్ ఆన్ బేసిక్గా 5 years మినిమం ఉండాలి. దాని తర్వాత అప్ టు అవర్ డిపెండింగ్ ఆన్ ద పాలసీ, లైఫ్ టైమ్ పాలసీస్ అని ఉన్నాయి, యూ కెన్ కీప్ ఇన్వెస్టింగ్. అట్లాగే ఇట్ గివ్స్ యూ మోర్ రివార్డ్స్ అండ్ ఆల్సో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి, గ్యారంటీడ్ ఎడిషన్స్ అని, బోనస్ పాయింట్స్ అని, ఇలా ఇస్తూ ఉంటారు. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇందాక అనుకున్నట్టుగా సెక్షన్ 80C. అలాగే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ గ్రోత్ అండ్ ప్రొటెక్షన్. ఎందుకంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇట్ ఓన్లీ గివ్స్ రిటర్న్స్, వెరాజ్ దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫర్ లైఫ్. వెరాజ్ యూలిప్ పాలసీ తీసుకుంటే మన ప్రొటెక్షన్ ఉంటుంది, అలాగే గ్రోత్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటుంది అనమాట. అయితే దీంట్లో బేసిక్గా ఉండే ఛార్జెస్ ఏంటంటే, ప్రతి ఒక్కరు గమనించాల్సింది, మీకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నప్పుడే మీకు అప్లికేషన్తో పాటు ఈ స్టేట్మెంట్ ఇస్తారు. దీంట్లో జనరల్గా మన ఇన్వెస్ట్మెంట్లో ఎంత పోర్షన్స్ ఛార్జెస్కి వెళ్తాయి, దేనికి వెళ్తాయి అనే దానికి
ఇక్కడ చూడండి, అంటే ప్రీమియం అలొకేషన్ ఇన్కర్డ్ అట్ ది టైమ్ ఆఫ్ పర్చేజ్. మనం తీసుకున్నప్పుడు 1,00,000 ప్రీమియం కట్టామనుకోండి, దాంట్లో ప్రీమియం అలొకేషన్ ఛార్జ్ అనేది. అట్లాగే పాలసీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అని, అలాగే మన ఇన్సూరెన్స్ కవరేజ్, లైఫ్ కవరేజ్ ఇవ్వడానికి మార్టాలిటీ ఛార్జెస్ అని. ఇన్ కేస్ ఇప్పుడు మనం ఏదైనా సరెండర్ చేస్తున్నా, స్విచ్ చేస్తున్నా, అంటే ఈక్విటీ నుంచి డెట్, డెట్ నుంచి ఈక్విటీ ఫండ్ స్విచ్చింగ్ చేస్తున్నప్పటికి వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఇయర్ అయితే ఫ్రీగా ఇస్తారు చాలా కంపెనీస్. డిపెండింగ్ ఆన్ దట్, మీకు ఆ పాలసీ ప్లాన్ ప్రకారం మీరు చదివితే దాన్ని బట్టి మీరు ఎన్నిసార్లు స్విచ్ చేసుకుంటే ఫ్రీ అవుతుంది, లేదంటే ఛార్జెస్ ఏముంటాయి. అలాగే సరెండర్ చేసినప్పుడు ఎప్పుడు సరెండర్ చేయొచ్చు, అంతకుముందు సరెండర్ చేస్తే ఛార్జెస్ ఏముంటాయి అవి తెలుసుకోవాలి. అలాగే ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు పాలసీ డిస్కంటిన్యూషన్ చేస్తే డిస్కంటిన్యూషన్ ఛార్జెస్ ఏంటి, లేదా ఆ ఫండ్స్ అన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం ప్రీమియమ్స్ కట్టలేదు అనుకోండి మధ్యలో, సో అవన్నీ మళ్ళీ ఆ ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెసే కాకుండా ఆ ఫండ్స్ని తీసుకెళ్ళి ఆ డిస్కంటిన్యూషన్ ఫండ్లో పెట్టేస్తారు అనమాట. సో దాన్ని ఓన్లీ ఎస్బీఐ అకౌంట్లో మీకు వచ్చే రిటర్న్స్ వస్తాయి తప్ప మీకు ఎక్కువ హయ్యర్ రిటర్న్స్ రావు. సో యూ షుడ్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ దిస్ పాలసీ సో దట్ యూ గెట్ హయ్యర్ రిటర్న్స్. సో ట్యాక్స్ బెనిఫిట్ స్పెసిఫిక్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దీంట్లో ఇప్పుడు సెక్షన్ 80C ఉంటుంది మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అలాగే అన్ని యూలిప్ పాలసీస్ మనం మెచ్యూరిటీ వరకు పాలసీ టర్మ్ వరకు ఉన్నాం అనుకోండి, సెక్షన్ 1010D వరకు, అంటే ఎగ్జామ్షన్ అండ్ విత్డ్రాల్స్ కూడా మనకు ఆ బెనిఫిట్ ఉంటుంది. అండ్ అది సపోజ్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం అనుకోండి, తీసుకునేటప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ ఈస్ ట్యాక్సిబుల్. వేరేజ్ ఇన్సూరెన్స్లో ఈ 1010D బెనిఫిట్ పాలసీ మెచ్యూరిటీ వరకు ఉంటే 1010D బెనిఫిట్ డెఫినెట్గా వస్తుంది. సో అలాగే మనం ఈవెన్ టాప్అప్ ప్రీమియమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ మనం యూలిప్స్ని కంటిన్యూ చేయాలి. కొంతమంది మార్కెట్ పడుతున్నప్పుడు చాలామంది స్టాక్ మార్కెట్లో అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసాం కదా, మార్కెట్ పడుతుంది కాబట్టి మనం ఏమంటే పాలసీ క్లోజ్ చేసేయాలా అనుకుంటూ ఉంటారు. అవసరం లేదు. దాన్ని షిఫ్ట్ కావాలనుకుంటే షిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే ఈక్విటీ నుంచి కొంతవరకు డెట్ చేయొచ్చు. డివెంచర్స్లో పెట్టే ఫండ్స్లో ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ చేయకుండా ఆటో బ్యాలెన్సింగ్ యూలిప్స్ కూడా చాలా కంపెనీస్లో ఉన్నాయి. ఆటోమేటిక్గా మన రిస్క్ ప్రొఫైల్ని బట్టి 50-60% ఈక్విటీయా, 30-40% డెట్ అనేది ఆటో బ్యాలెన్సింగ్ కూడా అవుతాయి కొన్ని పాలసీస్లో. సో అది చెక్ చేసుకోవచ్చు. సో మీ యూలిప్స్ని కూడా మనం ఎన్ఏవి మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే ఎన్ఏవి ఉంటుందో వీటిలో కూడా ఎన్ఏవి డిక్లేర్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు, మంచి రిటర్న్స్ వస్తున్నాయా లేదా, లేదా దాంట్లోనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న డిఫరెంట్ ఫండ్స్లోకి మారొచ్చా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఐ సజెస్ట్ పాలసీస్ టు బి కంటిన్యూడ్. సరెండర్ చేసేసి డిస్కంటిన్యూ చేయడం వల్ల మనకి నష్టమే తప్ప లాభం ఎక్కువ ఉండదు. మన పర్పస్ ఏదైతే అనుకున్నామో లాంగ్ టర్మ్గా మనం రిటైర్మెంట్ కనో లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్ అనుకుంటున్నారో, అది ఆ పర్పస్తో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు యూలిప్ పాలసీస్ కంటిన్యూ చేస్తే మనకి రిస్క్ కవరేజ్ ఉంటుంది. అలాగే మన ఇన్వెస్ట్మెంట్స్కి బెటర్ రిటర్న్స్ వస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అదండి ఈ వారం మీకు చెప్పదలుచుకుంది యూలిప్ పాలసీలో ఉండే ఛార్జీలు, దానివల్ల బెనిఫిట్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ అదర్స్.